క్రిస్టియానిటీలో దేవుని ఆకారం ఏందో తెలియక, లేదంటే దేవుడు ఎలా ఉంటాడో తెలియక, లేదంటే దేవుణ్ణి ఏ రకంగా పూజించాలనో తెలియక ఇదే బాప్తిజం తీసుకున్న వ్యక్తులు ఈరోజు మా హైందత్వాన్ని కాపీ చేసే ప్రయత్నం. ఒకడేమో చర్చిలకు బోనాలు ఎత్తుకొని పోతాడు, ఒకడేమో కొబ్బరికాయలు కొడతాడు, ఒకడైతే ఏకంగా కోడే కోస్తాడు, ఏటపోతే కోస్తాడు. అది సమస్య చేస్తారండి. మీకంటూ ఒక సాంప్రదాయాలు లేకపోతే లేవని చెప్పుకోండి. మమ్మల్ని కాపీ చేయడం అది ఎంతవరకు కరెక్ట్? దీనికి మీరు సమానం చెప్పాలి. ఇటువంటి విజువల్స్ కూడా మీరు చూసుంటారు. చూసాను సార్, నేను అదే చెప్తాను సార్. మీరు అన్నది 100% కరెక్ట్ అండి. నేను మొదటి నుంచే కరెక్ట్ మాట్లాడుతున్నా, మీరే ఇప్పుడు నా కాదు ఎందుకు చెప్తున్నాను చూడండి. ఇలాంటి వాళ్ళ వల్ల క్రీస్తుకు డ్యామేజ్ వస్తుందండి, క్రైస్తవ్యం డ్యామేజ్ వస్తుందండి. అలాంటి ఆచార వ్యవహారాలు ఏమీ లేవు సార్ క్రైస్తవం. మరి లేని ఇప్పుడు నమ్ముతున్న వాళ్ళు గొర్రెబిడ్డలు అన్నట్టే కదా. ఒకటే చెప్పి రాధా మనోహర్ చెప్తున్నాడు, గొర్రెబిడ్డలే వాళ్ళ. దాన్ని యాక్సెప్ట్ చేస్తాను నేను. ఆత్మతో సత్యముతో ఆరాధన. ఎవరండి గొర్రెబిడ్డలో? బోనాలు ఎత్తే వాళ్ళు గొర్రెబిడ్డలు అండి. బాణాలు ఎత్తేటువంటి క్రైస్తవులు పాస్టర్లు గొర్రెబిడ్డలు అనకండి, తోడేళ్ళు బిడ్డలో. గొర్రె బిడ్డలో గొర్రె స్వరూపం పొందుకున్న అలాంటి పనులకు దూరంగా ఉంటారు. గొర్రెలు అండమైన ఏంటంటే ఇంక మీ పని మమ్మల్ని. మరి ఎంత హాస్యాస్పదం కాకపోతే చర్చిల ముందు కోడి కోయడం ఏంటి సార్, కొబ్బరికాయలు కొట్టడం ఏంటి సార్? ఇదేం సంస్కృతి? గొర్రెబిడ్డలు కాకపోతే ఏమనాలి చెప్పండి మీరు. కరెక్ట్ కాదు సార్, అది నేను చెప్తున్నానండి. అలా చేసే వాళ్ళు క్రైస్తవులు కాదు.